ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని, క్రిస్మస్ నెలలో చాలా హడావిడి ఉంటుంది కదండి, కానీ ఆ పనులన్నీ ప్రక్కన పెట్టి మీ అమూల్యమైన సమయాన్ని దేవుని సన్నిధిలో వెచ్చిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రిస్మస్ స్త్రీలను గురించిన ధ్యానాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ మహోన్నతుడైన మా దేవ, నీ శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ వాక్య ధ్యాన సమయాన్ని మా కొరకు మీరు ఆశీర్వదించండి. నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా మా కన్నులను తెరవచేయండి. పరిశుద్ధాత్మదేవ, బలమైన నీ కార్యములు జరిగించండి. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బురగా వాడుకొనుమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. క్రిస్మస్ అంటే ఎంత హడావిడో కదండి. క్రిస్మస్లో మనకి సాధారణంగా కనబడేది కొత్త బట్టలు, ఆ తర్వాత హంగులు, ఆర్భాటాలు, డెకరేషన్స్, సందడి, హడావిడి, షాపింగ్లు, గిఫ్ట్స్ మనం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా నేటి క్రిస్మస్లో మనం చూస్తున్నాం. అయితే మొట్టమొదటి క్రిస్మస్ జరిగినప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు దేవాతి దేవుడు దైవ మానవుడిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చినప్పుడు ఇంత హడావిడి కానీ, ఇంత డెకరేషన్ కానీ, లేకపోతే ఆయనకి వామ్ వెల్కమ్ ఇచ్చిన వారు కూడా ఎవ్వరు లేరు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, సత్రములో ఆయనకు స్థలము లేనందున వారు పశువుల శాలలో ఒక పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టారు అనే మాట మనం వాక్యంలో గమనిస్తున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావడానికి దేవుడు ఒక కన్యను వాడుకున్నాడు. హల్లెలూయా. కన్యక అయిన మరియ యొద్దకు గాబ్రియేలు దూతను దేవుడు పంపించి ఆమె గర్భాన దేవుడు మరి ఈ లోకానికి రాబోతున్నారు అనే సువార్తను, శుభవర్తమానాన్ని ఆమెకు తెలియజేసినట్లుగా వాక్యంలో గమనిస్తున్నాం. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా నా మెసేజ్ యొక్క అంశం ఏంటంటే, మరియ యొక్క బంధువు అయిన ఎలిజబెత్. బైబిల్ స్త్రీలు, ప్రాముఖ్యంగా క్రిస్మస్ స్త్రీలు ముగ్గురు ఉన్నారండి. బైబిల్ స్త్రీలు చాలా మంది ఉన్నారు కదా, విమెన్ ఇన్ ద బైబిల్. అది చాలా వాస్ట్ టాపిక్. చాలా వారాల నుండి, చాలా సంవత్సరాల నుండి మనం ధ్యానం చేస్తున్నాం బైబిల్ గ్రంథంలోని స్త్రీలు, పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో. అయితే ఈ క్రిస్మస్ నెలలో ప్రాముఖ్యంగా క్రిస్మస్ స్త్రీలను మనం ధ్యానం చేయబోతున్నాం. సో క్రిస్మస్ స్త్రీలలో నేను మాట్లాడాలనుకుంటున్న మొట్టమొదటి స్త్రీ ఎవరంటే ఎలిజబెత్, మరియా యొక్క బంధువైన ఎలిజబెత్. ఒక మాటలో చెప్పాలంటే మరియా ఎలిజబెత్లకు దాదాపు కొంచెం టైం గ్యాప్లో వారిద్దరి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించారు. అంత మాత్రమే కాదు, దే వర్ ఆల్సో రిలేటెడ్ ఫిజికలీ, అంటే భౌతిక పరంగా కూడా వారికి బంధుత్వం ఉంది. చూడండి, యూజువల్గా మనం కొంతమంది మనకి బంధువులు అవుతూ ఉంటారు ఫిజికల్గా, అంటే అమ్మ తరపునో నాన్న తరపునో బంధుత్వం ఉంటూ ఉంటుంది. మరికొంతమందికి మనకు భౌతిక పరమైన బంధుత్వం లేకపోయినా ఆధ్యాత్మికంగా, అంటే దేవుని బట్టి మనకు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చాలా మందిని ఆయన బట్టి, ఆయన ద్వారా మనకు కలుగుతూ ఉంటారు. సో మరియకు ఎలిజబెత్కు మధ్యలో ఈ రెండు ఉన్నాయండి. ఒకటి, వారు భౌతిక పరమైన బంధుత్వాన్ని కలిగి ఉన్నారు. దే వర్ ఫిజికలీ రిలేటెడ్ అండ్ దే వర్ ఆల్సో స్పిరిచువలీ రిలేటెడ్. ఆధ్యాత్మికంగా కూడా ఒక సహోదరీలుగా, క్రీస్తు రక్తం చేత కొనబడిన సహోదరీలుగా మనము ఎలా సంఘంలో ఉంటామో వారు కూడా దేవుని బట్టి ఒక చక్కని బంధుత్వాన్ని కలిగిన వారుగా మనం గమనిస్తున్నాం. సో బైబిల్ గ్రంథంలో మనకు కనిపించే ఎలిజబెత్ అనే స్త్రీ, ఆమె జీవిత పరిస్థితులేంటి, ఆమె జీవితంలో ఆమె భర్తకు ఆమెకు ఎదురైన సందర్భాలేంటో లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. యూదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. సో ఎలిజబెత్ అనే ఈమె ఒక సాధారణమైన స్త్రీ కాదండి. ఒక యాజక కుటుంబానికి చెందిన యాజకుని భార్యగా ఆమె ఉంటున్నట్లుగా మనం వాక్యంలో గమనిస్తున్నాం. సో షీ బిలాంగ్స్ టు అ గాడ్లీ ఫ్యామిలీ. షీ హ్యాస్ అ గాడ్లీ హస్బెండ్. దైవికమైన భర్త ఆమెకున్నాడు. యాజక ధర్మం చేసే యాజకుడైన భర్త ఆమెకున్నాడు. అంత మాత్రమే కాదు, అహరోను కుమార్తెలలో ఒకతెగా ఆమె పిలువబడుతుంది. ఆమె పేరుకు కూడా ఒక చక్కని అర్థం ఉంది. ఎలిజబెత్ అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఇస్ మై ఓత్, దేవుడే నా ప్రమాణము. చక్కని అర్థాన్ని ఇచ్చే పేరును ఈ ఎలిజబెత్ కలిగి ఉంది. ఎలిజబెత్ను గూర్చి దేవాది దేవుడు ఎలిజబెత్ జకర్యాలు ఇద్దరిని గూర్చి దేవాది దేవుడు ఇచ్చిన ఒక చక్కని సాక్ష్యాన్ని ఈ వాక్యంలో మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం.
వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. కొన్ని కుటుంబాలలో భర్తకి సాక్ష్యం ఉంటే భార్యకి సాక్ష్యం ఉండదు. మరి కొన్ని కుటుంబాలలో భార్యకి సాక్ష్యం ఉంటే భర్తకు ఉండదు. ఇక కొన్ని కుటుంబాల్లో ఎవరికి ఉండదు సాక్ష్యం. ఇద్దరు కూడా అన్గాడ్లీ పీపుల్ గా, ఇద్దరు కూడా దుష్టత్వంతో నింపబడిన వారుగా దేవునికి దూరంగా బ్రతుకుతుంటారు. కానీ హర్షించదగిన విషయం ఏంటంటే ఇద్దరు కూడా ఒక మంచి సాక్ష్యాన్ని దేవుని ద్వారా పొందుకున్నారు. హల్లెలూయా. మనం కూడా ఆశపడాలండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని యెహోషువ భక్తుడు సెలవిచ్చినట్లుగా, ప్రభువా నేను, నా భర్త, నా బిడ్డలు మేమందరం కూడా దైవికంగా ఉండాలి, మేమందరం కూడా నిన్ను సంతోష పెట్టాలి, మేమందరం కూడా నిన్ను సేవించాలి అని మనం ఆశపడాలి, కోరుకోవాలి. సో ఎలిజబెత్ జకర్యాలను గూర్చి దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైన సాక్ష్యం ఏంటంటే వారు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉండడం కొంతవరకు ఈజీ అండి. ఎందుకంటే మనుషుల ముందు కొంతవరకు నటించి రహస్య జీవితంలో రహస్యమైన కార్యకలాపాలు చేస్తూ అక్రమంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. అఫ్ కోర్స్ కొంతమంది బహిరంగంగా కూడా సమాజంలో వారికి ఒక ముద్ర పడిపోతుంది ఏంటంటే అవినీతి పరులండి అని. వీరు మనుషుల ఎదుట నీతిమంతులుగా బ్రతుకుతున్నారు, అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుని ఎదుట నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. ఇంత శ్రేష్టమైన అమూల్యమైన ఆధ్యాత్మిక జీవితము, దైవికమైన విలువలు కలిగిన ఈ కుటుంబంలో యూజువల్గా అయితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి, ప్రతి ఆశీర్వాదం ఉంటుంది అనుకుంటాం కదా. కానీ వారి జీవితంలో ఒక ముఖ్యమైన ఆశీర్వాదాన్ని వారు మిస్ అయ్యారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవునికి నిజంగా నేనంటే ఇష్టం ఉంటే నాకు కావలసినవన్నీ నేను అనుకున్న టైమింగ్లో నాకు ఇచ్చేయాలండి, ఒకవేళ ఇవ్వకపోతే దేవునికి నా మీద ప్రేమ లేదు, లేకపోతే దేవుని మీద నాకున్న ప్రేమ తగ్గిపోతుంది అనుకుంటూ ఉంటారు. ఒక మాట చెప్పనివ్వండి, దేవుడు మన జీవితాల్లో మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది మనం అంచనా వేయడానికి వీలు లేదు. కారణం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. గాడ్ లవ్స్ అస్ ఆల్ ఇమ్మెన్స్లీ. దేవుడు మనల్ని బహుగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఇచ్చేదాన్ని బట్టే ఆయనకి మన మీద ప్రేమ ఉంది. ఆశీర్వాదాలు ఆలస్యం అయ్యాయనో, ఆశీర్వాదాలు రావడం లేదనో దేవునికి నా మీద ప్రేమ లేదండి అని అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మిమ్మల్ని నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను గనుక విడువక మీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. సో ఈ కుటుంబంలో ఒక లోటు ఉంది, ఒక కొరత ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్ కు వారి జీవితంలో జరుగుతున్న రియాలిటీకి ఒక తేడా ఉందండి. ఒక గ్యాప్ ఉన్నట్లుగా మనం గమనించాలి. ఏంటి ఆ గ్యాప్ అంటే, దేవునిలో ఉన్న కుటుంబము, యాజక ధర్మం చేస్తున్న కుటుంబము, అంత మాత్రమే కాదు దేవుని ఎదుట నీతిమంతులుగా బ్రతుకుతున్న కుటుంబం అయితే దేవుడు వారికి అన్నీ ఇవ్వాలి కదా. అంటే మిగతా అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ గర్భఫలము వారి కుటుంబంలో లేదు. దట్ డజంట్ మీన్ గాడ్ లవ్స్ దెమ్ లెస్. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితంలో ఒక ఆశీర్వాదం తక్కువైందని దేవుడు మిమ్మల్ని కొంచెం తక్కువగా ప్రేమిస్తున్నాడని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడిచ్చే ఆశీర్వాదాలను బట్టి దేవుని ప్రేమను మనం ఎప్పుడు కూడా కొలవడానికి వీలు లేదు. ఇంకొన్నిసార్లు కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, వీరికి ఆశీర్వాదం దూరం అయిందంటే బహుశా వీరిలో ఉన్న దేవునికి అయిష్టమైన అనుభవాలేనేమో అని కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారండి. కానీ కుటుంబం విషయంలో అలా జరగలేదు కదా. దేవుని ఎదుట చాలా పర్ఫెక్ట్ గా ఈ కుటుంబం ఉంది. దేవుడు మెచ్చేటట్లుగా వారు బ్రతుకుతున్నారు. బట్ స్టిల్ వారి జీవితంలో ఒక కొదువ ఉంది. ఏంటా కొదువ అంటే 7వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. పిల్లలు లేరు. ఆ కాలంలో ఒకవేళ ఒక కుటుంబంలో బిడ్డలు లేరు అంటే ఆ స్త్రీకి అది చాలా మరి నొచ్చుకునే పరిస్థితి అండి. చాలా ఆమె లోపల కుమిలిపోతూ ఉండాలి. అయితే గొప్ప విషయం ఏంటంటే ఆమె జీవితంలో ఉన్న కొరత, ఆమె జీవితంలో ఆలస్యమైన ఆశీర్వాదము దేవుణ్ణి ఆమె తక్కువగా ప్రేమించేలా చేయలేదండి. ఇందాక నేను ఒక మాట చెప్పాను, దేవుడు మన జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వనంత మాత్రాన దేవుడు మనల్ని తక్కువగా ప్రేమిస్తున్నాడు అని కాదు.
నీకు ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా, ఆశీర్వాదం ఆలస్యమైనా దేవుని ప్రేమ మాత్రం నీ ఎడల గొప్పదే. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట, దేవుడు మనకు కొన్ని ఆశీర్వాదాలను విత్హోల్డ్ చేసి వెనుకకు ఆయన ఏదో పట్టినట్లుగా మనకి ఇవ్వకుండా దేవుడు ఆపుతున్నట్లయితే దేవుణ్ణి ఆ పరిస్థితిని బట్టి మనం తక్కువగా ప్రేమించడానికి వీలు లేదు. ఈ కుటుంబం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన ఆత్మీయ పాఠం ఏంటంటే, ఆలస్యం అవుతున్న ఆశీర్వాదాన్ని బట్టి దేవుని పట్ల వారికి ఉన్న భక్తి కానీ, ప్రేమ కానీ, విశ్వాసం కానీ, సమర్పణ కానీ ఏమాత్రమూ తగ్గలేదు. హల్లెలూయా. గాడ్లీ ఫ్యామిలీస్లో ఉండే క్వాలిటీ ఇదండి. దైవికమైన కుటుంబాలలో ఉండే ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, వారి జీవితాలలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని పట్ల వారికి ఉన్న భక్తి, విశ్వాసంలో మార్పు రానే రాదు. సరే, వీరు యథావిధిగా వారి పనులలో, వారి దినచర్యలో, దేవుని సేవించుటలో, యాజక ధర్మాన్ని జరిగించుటలో, వారి పనిలో వారు బిజీగా ఉన్నారు. అయితే ఒకానొక దినం వచ్చింది, దేవుడు ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనంలో, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక ధర్మాన్ని జరిగించటం జకర్యా ఆపలేదు. దేవుని సేవించటము ఈ కుటుంబం ఆపలేదు. when they were serving the Lord, God remembered them. నీవు దేవునిలో ఆసక్తిగా సాగిపోతూనే ఉండు. ఒక దినం వస్తుంది, దేవుడు నిన్ను దర్శించే దినం అది. హల్లెలూయా. దేవుడు నీ పట్ల నీవు చేసిన ప్రార్థనలకు జవాబిచ్చే దినం ఒకటి వస్తుంది. దేవుడు నీకు చేసిన వాగ్దానాలను నెరవేర్చే దినం ఒకటి వస్తుంది. యాజక ధర్మం జరిగిస్తున్నప్పుడు ఏమైంది అని ఆలోచన చేస్తే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 10వ వచనం, ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. హల్లెలూయా. నీ ప్రార్థన వినబడినది. దేవుడు జకర్యాతో మాట్లాడిన మాట. ఖచ్చితంగా జకర్యా ప్రార్థనే కాదు, ఎలిజబెత్ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. జకర్యా కంటే ఎక్కువగా బహుశా ఎలిజబెతే ప్రార్థన చేస్తూ ఉండుంటుంది కదండి. ఎందుకంటే ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితులు, ద టఫ్ టైమ్ దట్ షీ వాజ్ గోయింగ్ త్రూ, ద పెయిన్ దట్ షీ వాజ్ గోయింగ్ త్రూ ఆమెకి తెలుసు. ఒక స్త్రీగా ఒక బిడ్డ కొరకు ఎంత ఎదురు చూస్తుందో ఎలిజబెత్కు తెలుసు. దేవుని దూత చెప్తున్న మాట, జకర్యా నీ ప్రార్థన వినబడినది. దేవుడు నీ భార్యను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆమె గర్భాన్ని తెరవబోతున్నాడని. బైబిల్ గ్రంథంలో ఒక బిడ్డ పుట్టడానికి ముందు దేవుని దూత ప్రత్యక్షమై, ఒక కుమారుని ఇవ్వబోతున్నాను, ఒక బిడ్డని ఇవ్వబోతున్నాను, ఆ బిడ్డకి పేరు పెట్టండి అని చెప్పిన సందర్భాలు అరుదుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపుకు దేవుని దూత స్వప్నమందు ప్రత్యక్షమై ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాలి అనే మాట చెప్పబడ్డం చూస్తాము. ఇక్కడ ప్రాముఖ్యంగా దేవుని దూత ప్రత్యక్షమై జకర్యాకు చెప్తున్న మాట, మీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను, దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆ కుమారునికి యోహాను అను పేరు పెట్టాలి. సో డెఫినెట్లీ అ స్పెషల్ చైల్డ్. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని జకర్యాకు, ఎలిజబెత్కు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. జకర్యా, ఎలిజబెత్లు అప్పటి వరకు తమ జీవితంలో ఎన్ని నిందలు అనుభవించి ఉంటారో, ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటారో, ఎంతగా ఎదురు చూసుంటారో, ఎంతగా చింతపడి ఉంటారో, ఎన్ని ప్రార్థనలు చేసుంటారో, ఎన్ని ఉపవాసాలు దేవుని సన్నిధిలో ఉండుంటారో. ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా, ప్రభా నీ కనికరాన్ని మాపై చూపించవా, ప్రభా నా భార్య గర్భాన్ని నువ్వు తెరవ్వా అని ఎంత మొరపెట్టుకొని ఉండుంటారో. ఆలస్యం అయితే చాలా జరిగింది, ఎందుకంటే బహుకాలము గడిచిన వారు వృద్ధులైరి అనే మాట వాక్యంలో చూస్తున్నాం. ఎక్కువ ఆలస్యం అయిందంటే ఆశీర్వాదం రావడానికి, నీకు ఆశీర్వాదం వచ్చాక దేవుడు ఎక్కువగా మహిమ పొందబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, వివాహం అవ్వగానే దేవుడు కొంతమందిని వెంటనే జ్ఞాపకం చేసుకుంటారు, చాలా సంతోషం. కానీ కొంతమందికి వివాహం అయిన తర్వాత చాలా సంవత్సరాలకు కానీ గర్భఫలం అనే ఆశీర్వాదం రాదు. అయితే త్వరగా వెంటనే పుట్టినంత మాత్రాన దేవునికి మహిమ రాదు అని నేను చెప్పడం లేదు, కానీ కొన్నిసార్లు ఆలస్యం అయ్యే కొద్దీ సమస్య జటిలమయ్యే కొలది డాక్టర్స్ పుట్టడం అసాధ్యం అండి,
చాలా కష్టం అండి అని చెప్పిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని దర్శించి ఒక బిడ్డనిస్తే వారి సాక్ష్యము దేవుని నామానికి ఎంతో మహిమను తీసుకొస్తుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ ఒక డిలే గుండా నువ్వు వెళ్తున్నావేమో, మేబీ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అ డిలే ఇన్ యువర్ లైఫ్. నీ వివాహ విషయంలో అయిండొచ్చు, నీ గర్భఫలం విషయంలో అయిండొచ్చు, ఒక స్వస్థత కొరకు నీవు ఎదురు చూస్తూ ఇంకా స్వస్థత రాకుండా ఆలస్యం అవుతూ ఉండొచ్చు. గాడ్ హ్యాస్ అ ప్లాన్. ఆయన మహిమ కొరకే బహుశా దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తున్నారేమో. కృంగిపోవద్దు, కలత చెందొద్దు. దేవుని పట్ల నీ భక్తి విశ్వాసము సన్నగిల్లనివ్వకు. ఆశీర్వాదం ఆలస్యమైనంత మాత్రాన దేవుడు తక్కువగా నిన్ను ప్రేమించట్లేదు. ఆశీర్వాదం ఆలస్యమైనంత మాత్రాన దేవుని తక్కువగా నువ్వు ప్రేమించకు. గివ్ యువర్ బెస్ట్ టు ద లార్డ్. దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించు, దేవుని పూర్ణ హృదయంతో సేవించు. తగిన సమయమందు దేవుడు కార్యం చేస్తారు. హల్లెలూయా. సో దేవుని దూత ప్రత్యక్షమై చెప్తున్న ఈ ప్రాముఖ్యమైన మాటలు ఒక్కసారి వినండి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాన్ అని పేరు పెట్టుదు. 14వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై. గొప్ప ఆశీర్వాదం అండి. ఇందాక చెప్పాను కదా, ఎక్కువ ఆలస్యం అయితే దేవునికి ఎక్కువ మహిమ వస్తుంది. ఎక్కువ ఆలస్యమైంది, ఎక్కువగా ఎదురు చూశారు, కానీ గొప్ప ఆశీర్వాదము దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు యు మైట్ హ్యావ్ టు గో త్రూ అ వెరీ టఫ్ టైం. గొప్ప ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి ముందు ఒక గొప్ప శ్రమ, ఒక గొప్ప పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్లాల్సి రావచ్చు. కానీ ఆ భయంకరమైన శ్రమ తరువాత దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీకు బహుమానంగా దయచేస్తారు. హల్లెలూయా. సో ఆ వ్యక్తి, పుట్టబోయే ఆ బిడ్డ దేవుని దృష్టికి గొప్పవాడవుతాడు. అంత మాత్రమే కాదు, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. వాట్ అ బ్లెస్సింగ్. పుట్టిన బిడ్డలు పెరిగిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత దేవుని ఆత్మను పొందుకుంటారు, అంతే కదండి. పరిశుద్ధాత్మ వరముగా రక్షణ పొందిన విశ్వాసికి దేవుడిచ్చేది. సో పరిశుద్ధాత్ముడు మన లోపలికి ఎప్పుడు వస్తారు, పరిశుద్ధాత్ముడు మనల్ని ఎప్పుడు నడిపిస్తారంటే రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడతాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తారు. కానీ ఈ బిడ్డ జకర్యా ఎలిజబెత్లకు దేవుడు ఇవ్వబోయే ఈ ప్రత్యేకమైన బిడ్డ యోహాను పరిశుద్ధాత్మతో నిండుకుంటాడంట గర్భంలో ఉన్నప్పుడే. హల్లెలూయా. అంటే దేవుని అభిషేకం కలిగిన బిడ్డను ఎలిజబెత్ పొందుకోబోతుంది. ఇంత నింద, ఎంత బాధ, ఎంత ఎదురుచూపు, కానీ తర్వాత దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఆమె జీవితంలో ఇవ్వబోతున్నాడు. ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. దేవుడు ఇంకో మాట కూడా చెప్పేశాడు, ఏమనంటే ఈ బిడ్డ ఏదో మీకు ఉపయోగపడతాడు అనుకోవద్దు, దేవునికి ఉపయోగపడబోతున్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులకు చాలా మందికి ఒక స్వార్థం ఉంటుందండి. మా జీవితకాలం అంతా మా స్వెట్, బ్లడ్, టీయర్స్, మా కన్నీరంతా మేము మా పిల్లల కొరకు, మా చెమటంతా, మా ప్రయాసంతా, మా సమయం అంతా మా బిడ్డల కొరకు వెచ్చించాము. పెద్దయ్యాక వారు మాకు ఉపయోగపడాలనుకుంటారు. ఒక మాట చెప్పనివ్వండి, మన బిడ్డలు మనకు ఉపయోగపడడం కంటే దేవునికి ఉపయోగపడితే అది గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని కొరకు వాడబడితే గొప్ప ఆశీర్వాదం. దేవుని కొరకు ఉపయోగపడి నీకు పనికి రాకుండా పోరమ్మా, అది ఏం భయపడద్దు. లోకం కొరకు ఉపయోగపడి, సాతాను కొరకు ఉపయోగపడితే నిన్ను కూడా చాలా ఇబ్బంది పెడతారు నీ బిడ్డలు. కానీ దేవునికి ఉపయోగపడే వారిగా నీ బిడ్డలు ఉండాలని కోరుకో. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలిజబెత్కు, జకర్యాకు దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, అనేక మందిని ప్రభు వైపుకు మీ కుమారుడు తిప్పబోతున్నాడు. 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము, మహానందము. హీస్ గోయింగ్ టు బి అ వెరీ పవర్ఫుల్ సన్, గ్రేట్ సన్ అండి. ఇందాక చూసాం కదా, దేవుని దృష్టికి గొప్పవాడు అవుతాడంట. అంటే గొప్ప వ్యక్తి, అంత మాత్రమే కాదు, శక్తి కలిగిన వ్యక్తి అవుతాడు. ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి కలిగిన వాడిగా నీ కుమారుడు ఉంటాడు. ఇంకొక మాట,
ఈ కుమారుడు పుట్టడం వల్ల నీకు సంతోషం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. హల్లెలూయా. ఎంత కన్నీరు కార్చిందో ఎలిజబెత్ నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు నీకు గొప్ప సంతోషం కలుగుతుంది. మహానందం అనే మాట చూస్తున్నాం. అనేకులు కూడా సంతోషిస్తారు నీ కుమారుని బట్టి. మోర్ డిలే మోర్ గ్లోరీ, మోర్ డిలే మోర్ బ్లెస్సింగ్. ఎక్కువ ఆలస్యం అయితే దేవునికి ఎక్కువ మహిమ వస్తుంది. అద్భుతం జరిగాక ఎక్కువ ఆలస్యం అవుతుందంటే దేవుడు ఎక్కువ ఆశీర్వాదాన్ని నీ కొరకు సిద్ధపరచి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కువ కన్నీరు గార్చింది, ఇప్పుడు దేవుడు ఎక్కువ సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు ఎలిజబెత్కి. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తములగును అని వాగ్దానం చేసిన దేవుడు ఎలిజబెత్ పట్ల కార్యం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా తల్లి దేవుడు ఆయన కార్యాలను జరిగించబోతున్నాడు. ఆమెన్. ఒక గొడ్రాలని ఒకవేళ మాట్లాడి ఉండొచ్చు ఆమెను చూసి, అయితే దేవుడు ఆమె మీదున్న నిందను తొలగించాడు. 5 నెలలు ఎవరికంట పడలేదంట. 5 నెలలు అయిన తర్వాత చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. 2 స్త్రీలు ఇక్కడ కలుసుకుంటున్నారు. 2 స్త్రీలు ఒకరినొకరు పలకరించుకోవడానికి వెళ్ళారండి. ఇప్పుడు మరియా ఎలిజబెతులు బంధువులు. మరియా లేచి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. వెళ్ళగానే ఎలిజబెత్నకు మరియా ఏం చేసిందంట? వందనము చేసింది. దే గ్రీటెడ్ ఈచ్ అదర్. ఒకరినొకరం కలుసుకున్నప్పుడు ఏం చేయాలండి? కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. ఏంటి తెలుసా? ఎదురుగా మనిషి వస్తున్నా కూడా నా ఎదురుగా ఎవ్వరు లేరు అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక చిన్న చిరునవ్వు ఇవ్వచ్చు, ఒక గుడ్ మార్నింగ్ చెప్పచ్చు, ఒక ప్రైజ్ ద లార్డ్, ఒక షాలోమ్ చెప్పచ్చు. ఎదుటి వాళ్ళని పలకరించడంలో పొరపాటు ఏమీ లేదు. దేవుని బిడ్డలుగా ఒకరినొకరము గ్రీట్ చేసుకోవడం, వందన వచనం, శుభవచనం పలకడం మంచిది. ఇప్పుడు మరియా ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. మరియా ఎలిజబెత్ ఇంటికి వచ్చిన తర్వాత వారిద్దరు కూడా మాట్లాడుకుంటున్నట్లుగా దే వర్ హ్యావింగ్ అ కాన్వర్జేషన్. ఇప్పుడు మరియా ఎలిజబెత్తో మాట్లాడగానే ఒక అద్భుతం జరిగింది. చూడండి 40వ వచనం. మరియా ఎలిజబెత్కు వందనం చేసింది. ఆ తర్వాత 41వ వచనం. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. హల్లెలూయా. ఇది ఇప్పుడు కూడా జరుగుతున్నదే కదండి. గర్భంలో ఉన్న బిడ్డలకి బయట సౌండ్స్ అన్ని వినబడతాయి. బయట వినపడుతున్న శబ్దాలకు లోపల బిడ్డలు కూడా కదులుతూ ఉంటారు, ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఆ మధ్యలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్కి ఒక తల్లి వెళ్ళింది. అంటే బిడ్డ పెరుగుతూ ఉంటే కడుపులో బిడ్డ అంతా బాగానే ఉందా లేదా అని చెకింగ్ చేయించుకోవడానికని వెళ్తారు కదండి, చెకప్కి, హెల్త్ చెకప్కి వెళ్ళింది. వెళ్తే బయట ఇఫ్ యూర్ హ్యాపీ అండ్ యు నో ఇట్ క్లాప్ యువర్ హ్యాండ్స్ అని ఒక పాట పెట్టారండి. అంటే ఆ తల్లి కడుపు బయట ఆ సాంగ్ ఆన్ చేస్తే క్లాప్ యువర్ హ్యాండ్స్ అనగానే గర్భంలో బిడ్డ చప్పట్లు కొడుతుంది. అది అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఆ వీడియోలో కనబడితే ఎంత ఆశ్చర్యం అనిపించిందో. లోపల ఉన్న బిడ్డ చాలా యాక్టివ్ బిడ్డ అనమాట ఖచ్చితంగా. ఇప్పుడు మరియా ఎలిజబెత్ను గ్రీట్ చేసింది. మరియా యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేసెను. అంటే అర్థం ఏంటంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు పరిశుద్ధాత్మతో నింపబడిన శిశువు. హీ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ చైల్డ్. సో లోపలున్న బిడ్డకు మరియా గొంతు తెలీదు, మరియా స్వరం తెలీదు. అప్పటి వరకు మరియా స్వరాన్ని ఎప్పుడు వినలేదు యోహాను. అయితే మరియా దేవుని శక్తితో నింపబడి ఉంది కాబట్టి, బికాజ్ మేరీ వాజ్ ప్రెగ్నెంట్ బికాజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకోవడం వలన మరియా గర్భం ధరించింది. కాబట్టి మరియలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి మరియా మాట్లాడుతుండగా ఆ బిడ్డ గ్రహించగలిగాడు. హల్లెలూయా. సో మరియా వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినట్లుగా మనం వాక్యంలో గమనిస్తున్నాం. సో ఒక మాటలో చెప్పాలంటే మరియా ఎలిజబెత్లు ఇద్దరిలో కొన్ని పోలికలు లేకపోతే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. పోలికలు ఏంటంటే ఇద్దరు గర్భం ధరించి ఉన్నారు, ఇద్దరు బంధువులే, ఇద్దరు దాదాపు కొన్ని నెలల తేడాతో వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నారు.
అయితే వీరిద్దరి మధ్యలో ఉన్న తేడాలు ఏంటంటే, మరియా ఏమో మెస్సియాను మోస్తూ ఉంటే, మెస్సియాకు మార్గం సిద్ధపరచడానికి ఈ లోకంలోకి పంపబడిన యోహానును ఎలిజబెత్ మోస్తుంది. హల్లెలూయా. సో ఇద్దరి గర్భంలో కూడా ప్రత్యేకమైన బిడ్డలే ఉన్నారు. అఫ్ కోర్స్ ఒక వ్యక్తి అంటే యోహాను, ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు, పరిశుద్ధాత్మ శక్తిని గర్భంలో ఉన్నప్పుడే పొందుకున్న వాడైతే, మరియా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభును, దేవాతి దేవుని ఆమె గర్భంలో మోస్తున్నట్లుగా మనం గమనిస్తాం. వీళ్ళిద్దరి జీవితాలలో రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్, రెండు పెక్యూలియర్ సిచ్యువేషన్స్ జరిగాయండి. ఒకటి, మరియా ఒక కన్యగా ఉండి గర్భాన్ని ధరించడం వలన మరియా యొక్క కన్యత్వాన్ని ప్రజలందరూ అవమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏంటండి ఇంత వింత, ఇంత విచిత్రం, ఇంత విడ్డూరంగా, ఎంగేజ్మెంట్ అయింది అంతే, ఈమె ఎలా గర్భం ధరిస్తుంది, ఇది ఇల్లీగల్ అండి, ఇది కరెక్ట్ కాదండి అని ఆమెను అవమానపరుస్తున్న వారు కొంతమంది అయితే, ఒక ప్రక్కన ఎలిజబెత్ పరిస్థితి ఏంటంటే ఆమెదేమో ఆలస్యం చేయబడిన మాతృత్వం, మరియదేమో అవమానపరచబడిన కన్యత్వం అయితే ఎలిజబెత్ది ఆలస్యం చేయబడిన మాతృత్వం. అయితే ఇద్దరు కూడా దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ గాడ్, దే ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. వారిద్దరు కూడా దేవుని చిత్తంలో ఉన్న స్త్రీలు. హల్లెలూయా. ఇద్దరు వేరు వేరు వయసులకు చెందినవారు. మరియా ఏమో ఒక యవ్వనస్రాలు, షీ వాజ్ ఎ టీనేజ్ గర్ల్. ఎలిజబెత్ ఏమో వయసు పైబడిన స్థితిలో, ఒక 60 సంవత్సరాల పైన వయసులో ఉన్న స్త్రీ. ఇద్దరికీ దేవుడు అద్భుతం చేశాడు. అదే సమయంలో ఇద్దరు బిడ్డలను మోస్తూ ఉన్నారు. ఇద్దరి పట్ల దేవుని ఉద్దేశాలు నెరవేరుతున్నాయి. ఇప్పుడు ఇద్దరు స్త్రీలు ఒకరినొకరు కలుసుకోగానే మరియా ఎలిజబెత్కు వందనము చేసింది. సో అ గుడ్ థింగ్, విషింగ్ అండ్ గ్రీటింగ్ ఈచ్ అదర్. దేవుని ప్రజలుగా మనం ఒకరినొకరు కలుసుకుంటూ ఉన్నప్పుడు వందనము చేసుకోవడం. ఇప్పుడు ఎలిజబెత్కు మరియకు మధ్యలో ఒక సంభాషణ జరుగుతుంది. ఎలిజబెత్ మాట్లాడుతుంది. ఆ మాటలు ఏంటో మనం చూసుకొని ఈరోజు సందేశాన్ని ముగించుకుందాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఎలిజబెత్ మరియను మెచ్చుకుంటుందండి, ఇన్ఫాక్ట్ పొగుడుతుంది. మరియ చాలా చిన్నది, వయసులో అనుభవంలో చాలా చిన్నది. ఓ మాటలో చెప్పాలంటే ఎలిజబెత్ మరియ పుట్టాక ఆమెను ఎత్తుకొని కూడా తిప్పుండొచ్చు. చూడండి, కొన్నిసార్లు మనం వయసును బట్టి కొంతమందిని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం కదా. ఎలిజబెత్ గుర్తించింది ఏమనంటే, మేరీ ఈజ్ నో ఆర్డినరీ ఉమెన్. నేను ఎత్తుకొని ఉండొచ్చు, నేను పెంచి ఉండొచ్చు, నాకు చిన్నప్పటి నుండి తెలిసిన అమ్మాయి అయిండొచ్చు మరియా, బట్ షీ ఈజ్ నో ఆర్డినరీ ఉమెన్. షీ ఈజ్ ద చోజన్ వన్. దేవుని చేత ఈ లోకానికి లోక రక్షకుణ్ణి అందించడానికి ఏర్పాటు చేయబడిన స్త్రీ ఆమె. ఇంకా మాత్రం నేను ఆమెను ఒక సామాన్యురాలి వలె చూడడానికి వీలు లేదు. దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు, దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు, దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు. ఆమె దేవుని కుమారుని ఆమె గర్భంలో మోస్తుంది కాబట్టి ఆమెను ఎలిజబెత్ ఒక చాలా గౌరవంగా చూస్తుందండి. ఎలిజబెత్ మరియతో అంటున్న మాట ఏంటంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును అనే మాట చెప్తుంది. షీ ఈస్ బ్లెస్సింగ్ Mary and she is also acknowledging God's blessing on Mary. నువ్వు ఆశీర్వదించబడిన దానవమ్మ అని చెప్తుందండి. కొన్నిసార్లు మనకి ఎదుటి వారు ఆశీర్వదించబడ్డారు అని తెలిసినా మనం చెప్పడానికి ఇష్టపడం. ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పావా, సిస్టర్ యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్, మీరు చాలా ఆశీర్వదించబడిన వారండి అని ఎప్పుడైనా చెప్పావా? మీ స్నేహితులతో కానీ నీ బంధువులతో కానీ. వెన్ యూ ట్రూలీ సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఆన్ అ పర్సన్స్ లైఫ్, ఒక వ్యక్తి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు చూస్తున్నప్పుడు దానిని నీ నోటితో నువ్వు చెప్పగలుగుతున్నావా, ఒప్పుకోగలుగుతున్నావా? కొంతమంది చూస్తారు కానీ మౌనంగా ఉంటారు కదండి. ఎలిజబెత్ వయసులో పెద్దది, అనుభవంలో పెద్దది, కానీ మరియను చూసి చెప్తుంది, నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. అమ్మ, నీ గర్భఫలం కూడా ఆశీర్వదింపబడుతుంది. అంత మాత్రమే కాదు, 43వ వచనంలో, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించను,
ఇప్పుడు మరియా అనట్లేదండి. ఎలిజబెత్ మరియను సంబోధిస్తున్న విధానం మారిపోయింది. చూడండి, ఒక ఉన్నత స్థితిలో ఉన్న వారిని ఎవరైనా పిలవాలంటే ఏమంటారు? పేరు పెట్టి పిలుస్తారా? పిలవరు కదా. ఎస్పెషలీ ఈ మన ఏషియన్ కల్చర్లో చాలా గౌరవంగా మనం మాట్లాడతాం. ఇప్పుడు అమెరికా దేశానికి వెళ్తే ఎంత పెద్దవాళ్ళైనా పేరు పెట్టి పిలుస్తారు. నేను యుఎస్లో వర్క్ చేస్తున్నప్పుడు మా క్లయింట్స్ చాలా మందితో మేము వర్క్ చేసేవారం క్లయింట్ లొకేషన్లో. అక్కడ పని చేస్తున్నప్పుడు వాళ్ళు 80 సంవత్సరాలు అవనండి, 70 సంవత్సరాల వయసు అవనండి, వాళ్ళని పేరు పెట్టే పిలవాలి. అక్కడ ఆంటీలు, అంకుళ్ళు, లేకపోతే ఈ సార్, మేడం ఇవన్నీ యూజ్ చేయడానికి వీల్లేదండి. వాళ్ళని పేరు పెట్టి పిలవాలి అంతే. కానీ ఏషియన్ కల్చర్లో మనం గమనించినట్లయితే మన ఆసియా ఖండంలో ప్రాముఖ్యంగా ఎవరినైనా మనం ప్రాముఖ్యంగా ఇండియాలో పెద్దలైనా ఒక ఉన్నత స్థితిలో ఉన్నవారైనా వారిని మనం ఎంతో గౌరవిస్తాం. ఇప్పుడు ఎలిజబెత్ మరియను గౌరవించడానికి ఆమె వయసు కాదు కారణం, ఆమెకున్న చదువు కాదు కారణం, ఆమెకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు కారణం. కానీ దేవుడే ఆమెను ఏర్పరచుకొని దేవాతి దేవుని ఆమె గర్భంలో మోస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలిజబెత్ ఆమెను మరియా అని పిలవట్లేదు. షీఈ్ నాట్ కాలింగ్ మేరీ బై నేమ్. మరి ఏమని పిలుస్తుంది? నా ప్రభు తల్లి అంటుందండి. హల్లెలూయా. అమ్మ, నువ్వు నా ప్రభు తల్లి అయ్యావు. నువ్వు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎలిజబెత్ మరియను ఘనపరుస్తుంది. దేవుని బిడలంగా మనలో ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఒకరినొకరము ఘనపరుచుకోవాలి. వి మస్ట్ ఆనర్ ఈచ్ అదర్. కొంతమంది అనుకుంటారు అందరూ అనే ఘనపరచాలి, కానీ నేను ఎవరిని ఘనపరచినాను. నో, దట్స్ నాట్ రైట్. నువ్వు ఇతరులను ఘనపరచు, నువ్వు దేవుణ్ణి గనపరచు, నువ్వు ఇతరులను గనపరచు, అప్పుడు నువ్వు కూడా గనపరచబడతావు ఫర్ ష్యూర్. అందుకే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది కదండి, ఒక మాట ఉంటుంది, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని. ఇతరులను గౌరవిస్తే మనకు గౌరవం దక్కుతుందంట. కొంతమంది ఎవరిని గౌరవించకుండా మాట్లాడుతూ ఉంటారు, వారిని కూడా ఇతరులు అలాగే ట్రీట్ చేస్తారు ఆబ్వియస్లీ, బికాస్ దే రిసీవ్ వాట్ దే గివ్. అంతే కదండి, వాళ్ళు ఏమి ఇస్తున్నారో అదే పొందుకుంటారు వాళ్ళు. రోమాపత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో మనం ఒకరి ఎడల ఒకరము ఎలా ప్రవర్తించాలో ఒక చక్కని మాట వ్రాయబడింది. రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, సహోదర ప్రేమ విషయములో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనండి. ఎస్టీమ్ ఈచ్ అదర్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. ఇతరులను మనకంటే మనం గొప్పగా ఎంచుకోవాలంట. ఇతరులను కనపరచాలి. ఆనర్ అదర్స్. ఇతరులను కనపరచాలి. ఇక్కడ ఎలిజబెత్ అదే చేస్తుందండి. హల్లెలూయా. అంటే దైవికమైన స్త్రీల్లో ఉండే ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇతరులను మనము ఘనపరచాలి. సో మరియా ఎలిజబెత్ల మధ్యలో జరిగిన ఈ కాన్వర్జేషన్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఎలిజబెత్ మరియను ఆశీర్వదిస్తుంది. ఆమె మీద ఉన్న దేవుని ఆశీర్వాదాన్ని ఆమె చెప్తుంది, నోటితో ఒప్పుకుంటుంది. షీఈస్ అక్నాలెడ్జింగ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఆన్ మేరీస్ లైఫ్. మరియ పై ఉన్న దేవుని కృప, మరియ మీద ఉన్న దేవుని ఆశీర్వాదాన్ని ఎలిజబెత్ చెప్తూ ఉంది, ఒప్పుకుంటుంది. అంత మాత్రమే కాదు, మరియను ఎలిజబెత్ గనపరుస్తుంది. మరియ ఎలిజబెత్ పట్ల ఏం చేసిందంటే వందనము చేసింది. సో దేవుని బిడ్డలంగా ఒకరినొకరం చూసుకున్నప్పుడు ఆ ప్రేమతో కూడిన ఒక పలకరింపు, క్రీస్తు ప్రభువులో ఉన్న ఆ బంధాన్ని బట్టి ఒక చక్కని వందన వచనం మనం చెప్పుకోవడము ఒక చక్కని ఆత్మీయమైన అలవాటండి. దేవుని బిడలకు ఉండే ఒక శ్రేష్టమైన ఆత్మీయమైన అలవాటు. ఎలిజబెత్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలిజబెత్ గర్భాన్ని తెరిచాడు. ఎలిజబెత్ గర్భంలో యోహాను అనే కుమారుణ్ణి దేవుడు ఉంచాడు. యోహాను పుట్టిన తర్వాత మనకి తెలుసు బాప్తిస్మమిచ్చి యోహానుగా ఆయన పిలువబడ్డాడు. నిజమే, అనేక మంది హృదయాన్ని దేవుని వైపుకు యోహాను త్రిప్పాడు. దేవుని ఎదుట యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా ఆయన వెళ్ళి ఆయన మార్గాన్ని సరళం చేసినట్లుగా దేవుని కొరకు రోషం కలిగి జీవించిన వ్యక్తిగా యోహానును మనం చూస్తాం. ఇదిగో ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపము అని మాట యోహాను గురించి మనం చదువుతాం వాక్యంలో. సో హీ వాజ్ అ బ్రైట్ అండ్ షైనింగ్ లైట్. దేవుని కొరకు ఒక మండుచు ప్రకాశించుచున్న దీపము వలె యోహాను ఈ లోకంలో బ్రతికాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకోవాలి అన్నప్పుడు
ఆ బాప్తిస్మాన్ని కూడా యోహాను ఇచ్చాడండి. యేసు ప్రభుకు బాప్తిస్మం అక్కర్లేదు, ఎందుకంటే పాపం చేసిన వాళ్ళకు అవసరం. కానీ యేసుక్రీస్తు ప్రభు మనందరికీ మాదిరిగా ఉండడానికి, ఆయన నీతిని నెరవేర్చడానికి, దేవుని నీతిని నెరవేర్చడానికి, మనందరికీ మాదిరిగా ఉండడానికి ఆయన బాప్తిస్మం తీసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువుకు ఈ యోహాను బాప్తిస్మం ఇచ్చాడు. హీ వాజ్ నోన్ యాజ్ జాన్ ద బ్యాప్టిస్ట్. బాప్తిస్మం ఇచ్చి యోహానుగా ఆయన పిలువబడినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. సో ఎలిజబెత్ జీవితాన్ని ధ్యానం చేసుకున్న మనము, మన జీవితాల్లో జరుగుతున్న ఆలస్యం, మన జీవితాల్లో రాని ఆశీర్వాదాలను బట్టి దేవుని ప్రేమించటంలో, వెంబడించటంలో, అనుసరించటంలో ఏమాత్రం వెనక పడకుండా, ఏది ఏమైనా ప్రభువా నిన్ను ప్రేమిస్తూ సాగిపోతా, ఏది ఏమైనా నిన్ను సేవిస్తూ సాగిపోతా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకునే సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు నాకు తెలుసు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నీవు దేవుని ఆశ్రయిస్తూ ముందుకెళ్లే వ్యక్తివైతే నీకున్న కొదువలు దేవుడు తగిన సమయంలో ఖచ్చితంగా తీరుస్తాడు. ఆలస్యమైన ఆశీర్వాదాన్ని, ఆలస్యమైన దీవెనను మరి ఎక్కువగా దేవుడు మరి ఆనందభరితంగా దాన్ని చేసి నీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో జరిగిన అద్భుతం ఒక సాక్ష్యంగా దేవుడు ఉంచుతాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో దేవుని వైపు ఎదురు చూస్తున్నావో, ఎలిజబెత్ జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా నిశ్చయంగా ఆయన జరిగిస్తాడు అని విశ్వసించి నమ్ము. ఆయన ప్రేమిస్తూ సాగిపో, ఆయనను ఘనపరుస్తూ సాగిపో. దేవుని అద్భుత కార్యాలు మీ జీవితంలో చూస్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతమైన మా దేవా, నీ శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎలిజబెత్ జీవితంలో నుండి మీరు మా జ్ఞాపకం చేసిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆలస్యమైన ఆశీర్వాదము, ఆలస్యమైన మాతృత్వం తన జీవితంలో ఉన్నప్పటికీ నాయన, నీ ఎదుట యథార్థముగా, నీ ఎదుట నిందారహితులుగా జకర్యా, ఎలిజబెత్లు జీవించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. మా జీవితాల్లో కూడా కొన్ని ఆశీర్వాదాలు రానప్పుడు, కొన్ని ఆశీర్వాదాలు ఆలస్యమైనప్పుడు, ఇతరులను చూస్తూ కొన్నిసార్లు మేము కృంగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఇంకెంతకాలం అనే విసుగుదల, అనే నిరాశ మా హృదయంలోకి వస్తుంది. కానీ నిన్ను ప్రేమించే విషయంలో, నిన్ను వెంబడించే విషయంలో అదే ఆసక్తిని మేము కనుపరచడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆలస్యమైనప్పటికీ ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని జకర్యా, ఎలిజబెత్ల జీవితంలో మీరు ఇచ్చారు ప్రభా. నీ దృష్టిలో గొప్పవాడైన యోహానును వారికి ఒక చక్కని కుమారునిగా మీరు అనుగ్రహించారు ప్రభా. వారి జీవితంలో మీరు చేసిన అద్భుతాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది నాయన మరి ఈ ఆన్లైన్ విమెన్స్ మీటింగ్లో పాల్పొందుతూ ఒక అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారు, నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. వారి జీవితాల్లో నీ అద్భుత ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. ఆయన మహా ఆశ్చర్య కార్యములు, లెక్కలేనని అద్భుత క్రియలు చేయవాడని యోబు గ్రంథంలో వ్రాయబడినట్లుగా ప్రభా, మీ దివ్య వాగ్దానాలు నీ బిడల పట్ల మీరే నెరవేర్చమని కోరుతున్నామయ్యా. ఈయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని వాగ్దానం చేశారు ప్రభా. మీ వాగ్దానాన్ని మీరే నెరవేర్చమని కోరుతున్నాం ప్రభా. మరియా, ఎలిజబెత్ల మధ్యలో ఉన్న చక్కని బంధాన్ని మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఒకరినొకరు ఎలా గణపరుచుకున్నారో, ఎలాగా నాయన మరి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకున్నారో ప్రభా, మీరు మా జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. నాయన ఎలిజబెత్ మరియని ఏ విధంగా ఆశీర్వదించిందో, మరియపై ఉన్న ఆశీర్వాదాన్ని గురించి ఎలా పలికిందో ప్రభా, మేము కూడా ఆశీర్వచనములు మా నోటితో పలుకున్నట్లుగా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్ దినాల్లో మేము ఉంటుండగా క్రిస్మస్ శుభములతో, దీవెనలతో మా కుటుంబాలను మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. అపవాది యొక్క కార్యాలు, అపవాది యొక్క ఆలోచనలు, పన్నాగములు ఏవి కూడా మా కుటుంబం మీద కానీ నాయన, మా వారి మీద కానీ పని చేయకుండా, నెరవేరకుండా నాయన, నీ రక్తపు కంచెను మా చుట్టూ కోరుకుంటున్నాం ప్రభా. నీ వాగ్దానపు కంచెను మా చుట్టూ కోరుకుంటున్నాం ప్రభా. ఎంతమంది బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టండి అయ్యా. నీ నామములో, శక్తి కలిగిన నీ నామములో వారిని స్వస్థపరచుమని కోరుతున్నాను ప్రభా. మూయబడిన గర్భములు యేసు నామములో తెరవబడును గాక. గర్భ ఫలములు యేసు నామములో అనుగ్రహింపబడును గాక.
ఎంతమంది నాయన నిరాశలో ఉన్నారు ప్రభా, గొప్ప నిరీక్షణతో, ఆనందముతో, ఉత్సాహముతో వారి హృదయాలను నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది ఆత్మీయంగా పడిపోయారో, వెనుకకు జారిపోయారో వారిని తిరిగి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతమంది నాయన వివాహ విషయంలో ఒక అద్భుతం కొరకు కనిపెడుతున్నారు ప్రభా. పరలోకపు యజమానుడుగా నాయన, పరలోకపు ప్రభా ఎలియాజర్గా మీరుండి నాయన బిడ్డల జీవితాలు మీరు కార్యాలు చేయండి. వారి కుటుంబాలను, వారి జీవితాలను మీరు కట్టుమని కోరుతున్నాం ప్రభా. మేలు చేసే దేవుడవయ్యా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీ కార్యాలు జరిగించమని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. బెటర్ జాబ్స్ కొరకు ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగాల కొరకు ఎంతమంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఆ బిడ్డల పట్ల నీవే కార్యాలు జరిగించమని కోరుతున్నాం ప్రభా. ఎంతమంది నాయన దీర్ఘకాలిక వ్యాధులతో నాయన సమస్యలతో ఉన్నారు, ఐసీయూల్లో నాయన ఎంతమంది ఉన్నారు ప్రభా, మెడికేషన్ మీద ఎంతమంది ఉన్నారు, వారందరినీ కనికరించిన ఆయన నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడవు, మీ వాగ్దానాలు నెరవేర్చమని కోరుతున్నాం. మరొకసారి ప్రభా, మరి మీటింగ్లో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరే దీవించి ఆశీర్వదించుమని ఘనత, మహిమ, ప్రభావములు మీ నామమునకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.